నమస్కారం. అందరికీ ఆ డాక్యుమెంటరీ ఇంటి దగ్గర అనుకున్నప్పుడు సినిమా అని బయలుదేరాము. బట్ యాజ్ ఐఎమ్ సీయింగ్ ఇట్, మన్నించండి, ఐఎమ్ నాట్ గుడ్ ఇన్ తెలుగు అండ్ నాట్ గుడ్ ఇన్ ఇంగ్లీష్ ఆల్సో. సో మన్నించేసేయండి. సినిమా అనుకుని బయలుదేరాము, బట్ ఇక్కడికి వచ్చాక చూస్తే ఇట్స్ నాట్ ఎ మూవీ యాక్చువల్లీ. ఇట్స్ లైక్ డాక్యుమెంటింగ్ ద లైఫ్. How to say, life is what actually? What is life actually? Just living it? It's not happening there. They are not just living it. They are not existing it. They are really living it. Now what we are doing in the urban scenario is we are existing here, and whereas they are living in it. మీరు చూస్తే ప్రతి దగ్గర మీకు అందరూ కనెక్ట్ కావడానికి కారణం ఏమనిపిస్తుంది అంటే, నాకు ఒక లయ ఉంది అన్నిట్లో కూడా. ప్రతి విషయంలో లయ ఉంది. ప్రతి ప్రొద్దున లేచినప్పటి నుంచి చూస్తే మీరు సాయంత్రం దాకా చూడండి, వాళ్ళు చేస్తున్న ప్రతి పనిలో ఒక లయ ఉంది. లయ లేనిది ఎక్కడ అసలుకి? ఇక్కడ కూడా లయ ఉంది కదా. సో ఈ లయ దాంతో కనెక్ట్ అయింది అనిపిస్తుంది నాకు. అందుకని జీవన స్రవంతిలాగా ఉంది అది. డిసిప్లిన్ లేదు, క్రమశిక్షణ లేదు, అక్కడ లయ మాత్రమే ఉంది. ఒక రిథం లాగా ఉంది, జస్ట్ హ్యాపనింగ్. అట్లా చిన్న స్ట్రీమ్ ఇట్లా పోతుంటే, చిన్న సపోర్ట్ చేసుకుంటూ పోతుంటే ఎట్లుంటుందో లైఫ్, అట్లా ఉందన్నమాట. డెఫినెట్లీ సంఘర్షణ కూడా ఉంది. మరి సెలయేరు పోతున్నప్పుడు రాళ్ళను కూడా ఒరుచుకొని పోతుంది కదా, రాళ్ళను కూడా ఒరుచుకొని పోతుంది. అక్కడ సంఘర్షణ కూడా ఉంది. లైఫ్ ఈజ్ నాట్ జస్ట్ జాయ్ అండ్ ఎంజాయ్మెంట్ కదా. సో సంఘర్షణ ఉంది, దాంట్లో కూడా రిథం ఉంది. అండ్ హ్యాపీనెస్ ఉంది, దాంట్లో రిథం ఉంది. దట్ ఇస్ వై ప్రాబ్లీ వీఆర్ ఆల్ కనెక్టింగ్ విత్ దట్ థింగ్. ఇట్స్ నాట్ లైక్ మూలాల్లోకి వెళ్ళటము అని దానికన్నా ప్రాబబ్లీ వీఆర్ గోయింగ్ ఆల్సో ఇన్ టు ద ఆరిజిన్స్, బట్ అట్ ది సేమ్ టైమ్ వీఆర్ కనెక్టింగ్ అవర్ సెల్వ్స్ అండ్ వీఆర్ గెటింగ్ కనెక్టెడ్ with that life. Not even, I don't even say with that, we are getting connected with the life. So that is what I have seen, and it's wonderful to see. And ఇప్పుడు ఇందాక రామకృష్ణ గారు అన్నట్టుగా స్కూల్లో పిల్లలు అన్నింటితో కనెక్షన్ పోగొట్టుకుంటున్నారు అంటున్నారు కదా. విచిత్రమైన విషయం ఏంటంటే, అగ్రికల్చర్ దాంట్లో నుంచి వచ్చిన వాళ్ళు, ఇలా కుల వృత్తుల్లో నుంచి వచ్చిన వాళ్ళు, అఫ్కోర్స్ ఇప్పుడు కుల వృత్తులు అయితే అంతగా లేవు, బట్ వాళ్ళందరిది కూడా దే ఆర్ నాట్ సో మచ్ ఇన్ టు ద అకాడమిక్స్. Academics are, by the way, it's not, I don't mean that they are not good in academics, they are excellent in academics, but they know how to deal with the life. So what exactly is needed to live a life? Deal with the life. So they know excellently how to deal with the life. So మనం ఏదో హైదరాబాద్లో ఉండే వాళ్ళందరూ civilized so called, and as I am living with them nowadays from the past 3-4 years, so I see we are not at all civilized when comparing with that people who are really connected with the land and water. They are connected with the land and water. So that exactly says actually how everybody has to live with it. We have already lost connection with the land and probably water. So we do not appreciate. We take everything for granted. We throw, we spit, and we shit and everything. So there is no connectivity and no appreciation, no gratitude. Why is it all happening? Why is it all happening? When I see this, in the point of children, what I notice is, am I able to connect with everybody? Am I? Fine. So ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది అని అంటే, బయట ప్రపంచంని చాలా మారుస్తూ వస్తున్నాం కదా మనం. అంటే సైన్స్ ఈజ్ డెవలపింగ్ అండ్ టెక్నాలజీ ఈజ్ సో ర్యాపిడ్లీ మూవింగ్, అండ్ దాన్ని ఎక్కడెక్కడికో వెళ్ళిపోతూ ఉన్నాము. సో ఎంతైతే డెవలప్మెంట్ మన అవుటర్ వరల్డ్లో జరుగుతుందో, ఆర్ వి రియల్లీ ఇవాల్వింగ్ ఫ్రమ్ విత్ ఇన్ అవర్ సెల్వ్స్? సో ఆర్ వి అబ్జర్వింగ్ అవర్ సెల్వ్స్? We are always observing the external things and discovering many things and inventing many things, but are we really observing ourselves? Are we in a connection with ourselves? Are we evolving? We are changing. Change, I insist more than change, growth, edugudala. So what is really required? Edugudala avasarama, marpu avasarama? That is what we have to decide.
And probably this is what I can say for now. But the most importantly, what I love with that document is there is rhythm in life, and it's just moving like flowing like a stream, which is not lost in the village yet, but going to lose sooner if we do not appreciate and if we not inculcate the sense of appreciation. That is going to definitely happen. So what we have to do is protect it. So we have to protect that and inculcate appreciation and gratitude. That's what is enough more than any other things. That's what is my feel. If everybody agrees or not, but think about it. We need not agree with everybody's ideology or thoughts, but we can think about others. So I just request you people to think in that way instead of empowerment and targets, goals, discipline, time management, everything is there in that. But they are working only for themselves, not for others. We have targets for somebody else. We have goals for somebody else. And we work so disciplinedly and go for jogging and have breakfast, run for the walk, come back and do all those things. Very disciplinedly we live, we exist actually. And whereas they are so rhythmically living. So what to appreciate, then we have to decide. Going to villages is not going back, it's moving forward. Thank you so much.